చేత మొదలు పెట్టబడింది. So the word of God is the instrument and the means to new creation. దేవుని వాక్యము నూతన సృష్టికి నాంది. దేవుని వాక్యము నూతన సృష్టికి పునాది. దేవుని వాక్యము నూతన సృష్టిలో నిర్మాణాత్మకమైనటువంటి పనిని చేస్తోంది. అందులో భాగం నువ్వు, అందులో భాగం నేను, అందులో భాగం సర్వ మానవ సమాజం. ఈ వాక్యము కేవలము క్రైస్తవులకు కాదు, ఈ వాక్యము కేవలము ఫలానా కులంలో పుట్టిన వాళ్ళకు కాదు, ఈ వాక్యము కేవలం ఒక దేశానికి చెందిన వాళ్ళకు కాదు, ఈ వాక్యము సర్వమానవాళికి. తెలిసి తెలియకుండానే అనేకులు ఈ వాక్యము చేత ప్రభావితం చేయబడ్డారు. ఒక సహోదరుడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఒకరోజు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇలా డిబేట్స్ వగేరాలో పాల్గొంటూ ఉంటాను కాబట్టి నేనంటే కొంచెం ఆ అబ్బాయికి కోపంగా ఉండి నాతో ఫోన్లో చేసి నన్ను బాగా తిడుతున్నాడు. తిడుతూ ఉంటే నేను ఆ అబ్బాయిని అడిగాను, బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, తిడుదురు కానీ మీరు తిట్టడానికి వాడే భాష తెలుగు భాష మీకు తెలుసా అని అడిగాను. తెలుసు అని అన్నాడు. మరి మీరు తెలుగు చదవగలరా అని అన్నాను. చదవగలను అని అన్నాడు. ఎలా చదవగలరు అని అన్నాను. నేను బడికి పోయినాను కాబట్టి చదవగలను అని అన్నాడు. అయితే మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పా. మీరు సగం బడికి వెళ్ళిన కారణం చేత మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పాను. అదేంటి అని మళ్ళీ ఇంకా కోప్పడ్డాడు. నేను చెప్పాను, మీ సామాజిక వర్గం వారు ఏనాడు చదువుకు నోచుకోలేదు, కానీ 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీకు, మీ తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు కూడా చదువు చెప్పే అవకాశం, చదువు రావాలందరికీ అని నేర్పినటువంటి మాట దేవుని మాట. దాని కారణం చేతనే ఈరోజు మీరు నాతో తెలుగులో మాట్లాడుతున్నారు. అది మీకు అర్థమవుతుందా అని అడిగితే ఆ అబ్బాయికి కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. ఇంకొకసారి ఇంకొక అమ్మగారు, ఆమె డౌట్స్ సిన్సియర్గా అడుగుతోంది. ఆమె తప్పేం కాదు. ఈ సాయికృష్ణ గోమటం గారి వాళ్ళ అమ్మగారు అడిగినట్లుగానే సిన్సియర్గా అడుగుతోంది. ఏంటి బాబు అన్నిటికీ క్రైస్తవం కారణం అంటావు? అలా కాదు కదా అంటే నేను మెల్లిగా అడిగాను, ఆంటీ కాలుకి ఏమైంది ఆంటీ అని అడిగాను. అంటే ఏం లేదు నాన్న, కొంచెం రాయి తగిలింది అని అంటే, బాగా నొప్పిగా ఉంది ఆంటీ, సారీ ఆంటీ, మీకు ఏదైనా మందులు వేసుకుంటున్నారా అంటే, అంత బాగానే ఉంది నాన్న, మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అంటే, సమాధానం అదే చెప్తున్నాను ఆంటీ అన్నాను. ఏంటి సమాధానం ఎక్కడుంది ఇందులో అని అడిగింది. అని అంటే, మీరు ఏదైతే కరెక్ట్ కాదు అని అంటున్నారో అందులోకి సగం నిలబడి మీరు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పాను. ఎందుకు అనంటే, స్త్రీకి వైద్యం చేస్తే ఈ దేశంలో అది ఒప్పుకునేవారు కాదు. మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం